గుడ్ ఆఫ్టర్నూన్ జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. మీరు వినికిడి సమస్యతో బాధపడుతున్నారా? వినికిడి యంత్రం ఉన్నా కూడా మీకు సరిగ్గా వినిపించకపోవడం, లేకపోతే అది పెట్టుకుంటే ఒక రకమైన ఇరిటేషన్గా ఉంటుందా? అలా అయితే ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. చిన్న యంత్రం వచ్చేసింది, వాటర్ ప్రూఫ్ యంత్రం. సో అది మీకు పెట్టుకుంటే చాలా ఈజీగా అన్ని వినిపించే అవకాశం ఉంటుంది. దీని గురించి మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చారు శ్రావ్య స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ నుంచి డాక్టర్ శివప్రసాద్ మన స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, వినికిడి సమస్య రకరకాలుగా ఉంటుంది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుంది. అంటే ఈ వినికిడి సమస్యలు కూడా ఏమైనా రకరకాలు ఉంటాయంటారు? వినికిడి సమస్య అనేది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటి అంటే డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్ అంటారు. ప్రాబ్లం ఎంత ఉంది అనేది దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మైల్డ్, మోడరేట్ అంటే 20%, 30%, 40%, 50%, 60%. ఇది డిగ్రీని బట్టి ఎంత ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి అది ఒక రకం. ఇంకొకటి ఏంటి అంటే ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది అనేది. చెవి అనేది ఏంటి అంటే 3 భాగాలుగా ఉంటుంది. బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి. ఈ 3 భాగాల్లో ప్రాబ్లం బయట చెవిలో, మధ్య చెవిలో ఉండొచ్చు, లేదంటే లోపల చెవిలో ఉండొచ్చు. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది, ప్లస్ ఎంత హియరింగ్ లాస్ అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ రెండింటి బేస్ మీద డయాగ్నోసిస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ వినికిడి సమస్యని గుర్తించినప్పుడు మనం ఇదివరకు చూసాం చాలామంది వినికిడి యంత్రాలు పెట్టుకుంటున్నారని మనం వింటున్నాం అనమాట. సో కొంతమందికి ఆ వినికిడి యంత్రాలు కూడా పనిచేయట్లేదు. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కొత్తగా వచ్చినటువంటివి అంటున్నారు. సో చిన్నగా ఉంటే వాటర్ ప్రూఫ్తో ఉంటుంది అంటున్నారు. సో అంటే ఇది పెట్టుకుంటే కనుక ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అంటారు. అది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ఇప్పుడు హ్యాపీగా, అంటే అది ఎవరు ఏం మాట్లాడుకుని వినిపించే విధంగా ఉంటుందంటారు. ఓకే, ఇంతకు ముందుకున్న టెక్నాలజీ ఏంటి అంటే పూర్తిగా అనలాగ్ టెక్నాలజీ అనేది ఉండేదన్నమాట వినికిడి యంత్రాల్లో. ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది గుర్తించాలి, ప్లస్ ఎంత హియరింగ్ లాస్ ఉన్నదని చూడాలి. ఈ రెండింటి బేస్ మీద ప్లస్ ఇంతకుముందుకున్న అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏంటి అంటే నాయిస్ ఎక్కువగా ఉంటుంది, క్లారిటీ తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే బయట రోడ్డు మీదకి వెళ్తున్నారు అనుకోండి, నాయిస్ ఎక్కువగా ఉంటుంది, వినిపించదు, ఎవరో మాట్లాడుతున్నా కానీ ఏదో గందరగోళంగా ఉంటుంది, పెట్టుకున్నా కానీ రీసౌండ్ ఎక్కువగా ఉన్నట్లు ఉంటుంది. ఇవన్నీ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్లా ఉంటుంది. ప్లస్ తనకి హియరింగ్ లాస్కి సరిపోని మిషన్ పెట్టుకున్నట్లయితే ఇలాంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న టెక్నాలజీ ఏంటంటే కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఉంటుందన్నమాట. కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ వల్ల ఏమవుతుంది అంటే ప్రాబ్లం ఎంత ఉంది, ఎంత హియరింగ్ ప్రాబ్లం ఉంది, 20%, 30%, 40%, ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందన్నమాట అందులో. సో ఆ ఫ్రీక్వెన్సీ ప్రకారం ఈ డిజిటల్ హియరింగ్ ఇన్స్ట్రుమెంట్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్లో. ఈ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటి అంటే క్లారిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ప్లస్ ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా చాలా రకాలుగా ఉంటుంది. ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్లో కొన్ని ఫీచర్స్ ఉంటుంది, నాయిస్ రిడక్షన్ అనేది ఉంటుంది, ప్లస్ బ్లూటూత్ టెక్నాలజీ అనేది ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుంది అంటే నాయిస్ రిడక్షన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ బట్టి నాయిస్ అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది. కొన్నిట్లలో ఏంటి అంటే ప్రోగ్రామబుల్ ఇన్స్ట్రుమెంట్స్, అనలాగ్ లైక్ మాన్యువల్గా ఉంటుంది. మనకి క్వైట్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్ట్రుమెంట్ ఒకలా పనిచేస్తుంది. మనం ఒకవేళ నాయిస్ ఎన్విరాన్మెంట్కి వెళ్తున్నాం, రోడ్డు మీదకి వెళ్తున్నాం అనుకోండి, ఒక చిన్న బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నాయిస్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడేమవుతుందంటే సరౌండింగ్లో ఉన్న నాయిస్ తగ్గుతుంది, పక్కన ఎవరైనా మాట్లాడుతున్నట్లయితే ఆ మాట అనేది క్లారిటీగా ఉంటుంది. సో ఇది ఒక టైప్ మాన్యువల్ ప్రోగ్రామింగ్ అంటామన్నమాట. మనం ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. 4 ప్రోగ్రాంలు 3 ప్రోగ్రాంలు ఉంటుంది. క్వైట్ ఎన్విరాన్మెంట్కి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుంది, ప్లస్ మనం టీవీ చూస్తున్నప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుంది, మ్యూజిక్ వినాలి అనుకున్నప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుంది. మనం చేసే పనిని బట్టి మనం మాన్యువల్గా ఆ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో రకమైన ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే ఆటోమేటిక్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఆటోమేటిక్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది అంటే మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇన్స్ట్రుమెంట్ అనేది డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు క్వైట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారా, నాయిస్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారా, లేదు అంటే టీవీ చూస్తున్నారా, మ్యూజిక్ వింటున్నారా, ఈ మిషన్ అనేది గుర్తుపడుతుంది. గుర్తుపట్టి ఆ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా షిఫ్ట్ అవుతుంది. అంటే మీరు క్వైట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఒక విధంగా పనిచేస్తుంది, నాయిస్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళగానే ఒక విధంగా పనిచేస్తుంది, మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక విధంగా పనిచేస్తుంటుంది, టీవీ చేసినప్పుడు ఇంకో విధంగా పనిచేస్తుంటుంది, మ్యూజిక్ వింటున్నప్పుడు ఇంకో విధంగా పనిచేస్తుంటుంది. మీరేం చేయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా అదే ప్రోగ్రామ్స్ అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట. దానివల్ల క్లారిటీ అనేది, కంఫర్ట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి లేకపోతే పెద్దవాళ్ళ వరకు మీరు ఇచ్చే ఈ మిషన్ ఏదైతే ఉంటుందో ఈ మిషన్ అందరికీ ఒకే విధంగా ఉంటుందంటారా, లేకపోతే ఏజ్ని బట్టి మారుతూ ఉంటాయంటారు? ఏజ్ని బట్టి అనేది ఏంటి అంటే బేసిక్గా ఏజ్ని బట్టి అనేది పెద్ద వేరియేషన్స్ ఉండవండి. బట్
ఫిట్టింగ్ విషయానికి వస్తే వేరియేషన్స్ ఉంటుంది. ఫిట్టింగ్ విషయంలో మిషన్ చూడడానికి రెండు సేమే ఉండొచ్చు, మోడల్ సేమే ఉండొచ్చు, కానీ ఫిట్టింగ్ విషయానికి వచ్చే వరకు వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళకి వచ్చే వరకు ఇయర్ కెనాల్ సైజ్ వేరియేషన్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. చిన్న వాళ్ళకి ఏంటంటే కెనాల్ సైజ్ చిన్నగా ఉంటుంది. దాంతో ఏమవుతుంది అంటే ఆ రెజనెన్స్ అనేది ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం, దీనివల్ల ఫిట్టింగ్ అనేది మేము ఫిట్టింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఏ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చినా దాని తగ్గట్టు అదే డిజిటల్ ప్రోగ్రామబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఆ విధంగా ఉంటుంది అనమాట. లైక్ ఏజ్ని బట్టి ఎంత లాస్ ఉంది, కెనాల్ సైజ్ ఎంత ఉంటుంది, వీటన్నిటి మీద ఆ ప్రోగ్రామ్ అనేది మేము చేస్తామన్నమాట. సో దానివల్ల క్లారిటీ బెటర్గా ఉంటుంది. ఓకే, మీతో మాట్లాడిన కాలర్ ఉన్నారండి. నరసింహారావు గారు నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తేనండి నరసింహారావు గారు, చెప్పండి. నమస్తే సార్, నా పేరు నరసింహారావు సార్. నమస్తే, చెప్పండి. మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి 2 నెలల వయసు నుంచి ఇనికిడి లోపంగా అనిపించిందండి. ఓకే, అయితే మా అబ్బాయికి ఇప్పుడు 12 వచ్చింది. వయసు ఎంత అండి? మీ బాబు వయసు ఎంత? ఇప్పుడు 12 సంవత్సరాలు. ఓకే, అలా ఇప్పుడు 12 సంవత్సరాలు సార్. చెప్పండి. అలా చెప్పండి. ఒక్కోసారి వినిపోదండి, చిన్నగా చెప్తే ఒక్కోసారి పెదాలు బట్టి అమ్మట లిప్ అంటారు కదా. ఇప్పుడు మాట్లాడుతున్నాడండి బాబు? పెద్దగా చెప్పాలి. అలా సార్ మాట్లాడుతున్నాడండి బాబు ఇప్పుడు ఏమైనా? బాగా ఇప్పుడైతే మాట్లాడతాడు. హియరింగ్ ప్రాబ్లం ఇప్పుడైతే ఇంత ముందుకు ఎక్కడైనా చూపించారా అండి మీ బాబుని? చూపించాను సార్. మీరు అంతకుముందు పిడుగురాల్లో ఉన్నప్పుడు అక్కడ రవి సార్ అని ఎంఎస్ చూపిస్తే రవి గారు, డాక్టర్ కొడుకు రవి కే రవి గారు. సరే చెప్పండి, ఏమన్నారండి డాక్టర్ గారు చూసిన తర్వాత? ఏమన్నారు సార్? డాక్టర్ గారు చూసి ఏమన్నారు? ప్రాబ్లం ఎంత ఉందని చెప్పారు? ఏమంటే చెవు లోపల గోడకి శర్మ అంటుకుందమ్మా అన్నాడండి. ఓకే, అయితే అది ఆ వాల్ కి ఆ చర్మాన్ని తొలగించాలంటే 12 years రావాలన్నారు. ఓకే, అయితే 12 ఏళ్ళు వచ్చింది సార్ ఇప్పుడు మాకు మొత్తానికి. ఇప్పుడు మిషన్ లాంటిది ఏమైనా టెక్నాలజీ ఇక్కడ లేదు, హైదరాబాద్ లో మీన్స్ అక్కడ ఉందంటున్నాడు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ గా ఏమైనా మిషన్ వాడుతున్నారా అండి? ఇప్పుడు మీరు మిషన్ బాబు ఏమైనా మిషన్ వాడుతున్నాడా? పెట్టుకోవాలంటున్నాడు, మిషన్ తీసుకున్నాడు సార్ అప్పట్లోనే. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. మా వాడు స్కూల్కి వెళ్తాడు కదా, ఈ పిల్లలకి ఆ విధంగా చూసి పెట్టుకోవాలంటాడు. ఓకే, సరే, మంచిదండి. ఇప్పుడు బేసిక్గా ఏంటి అంటే బాబుకు ప్రాబ్లం ఉందండి ఒకటి. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటి అంటే బాబు పెట్టుకోవట్లేడు అని అంటున్నారు. పెట్టుకోవట్లేడు చూడడానికి అంటే ఇప్పుడు 12 ఏళ్ళ బాబు, 12 ఏళ్ళు వచ్చినప్పుడు ఏంటి అంటే బయట వాళ్ళు చూస్తారు, బయటికి కనిపిస్తుంది అనే ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానికి ఏంటి అంటే ఆ ఫీలింగ్ లేకుండా ఉండడానికి ఇప్పుడు 12 years కాబట్టి చిన్న సైజ్ వస్తుందండి, ఇన్స్ట్రుమెంట్ అనేది వస్తుంది, చెవి లోపలిది వస్తుంది. సో అది తీసుకొని దాని తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్ చేయించుకోవాలి. మీరు ఇంతకుముందు తీసుకున్నది ఏంటి అంటే మేబీ అనలాగ్ మిషన్ ఉండొచ్చండి. సో దానివల్ల బాబు అనేది సౌండ్ ఎక్కువ ఉండడం, క్లారిటీ లేకపోవడం, ప్లస్ బయటికి కనిపించడం, ఈ 2 రీజన్స్ వల్ల బాబు పెట్టుకోవట్లేడు మిషన్ అనేది. మిషన్ పెట్టుకోవాలంటే ఫస్ట్ తనకు కంఫర్ట్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. దాని తర్వాత అపేరెన్స్ అంటే బయట చూసే వాళ్ళకి కనిపించకుండా చిన్నగా ఉండాలి, లేదంటే అసలు కనిపించకుండా ఉండాలి. సో క్లారిటీ ఉన్నట్లయితే పెట్టుకుంటాడు. క్లారిటీ ఉండాలి అంటే కొంచెం కంఫర్ట్గా ఉండే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నట్లయితే క్లారిటీగా ఉంటుంది. ప్లస్ కనిపించకుండా ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ మిషన్ పెట్టుకున్నట్లయితే బాబు ఎలాంటి ప్రాబ్లం లేకుండా పెట్టుకొని ఉంటారనమాట. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఏంటి అంటే 12 years అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు పక్క బాబుకి లేదు, నేను ఎందుకు మిషన్ పెట్టుకోవాలి అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. సో కనపడకుండా ఉండే మిషన్ క్లారిటీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా బాబు పెట్టుకుంటాడండి. ఓకే, మరి కాల్ ఉంటారండి. ఉమామహేశ్వరి గారు. హలో సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి ఉమామహేశ్వరి గారు. నమస్కారం సార్. నమస్తేనండి. మా వారికి ఇది ఒక చెవు అసలు వినిపించదు. ఓకే, అదన్ని హాస్పిటల్ కూడా చేయించాము. ఓకే, చేస్తే మొత్తం అసలు అది మొత్తం ప్రాబ్లం అయిపోయింది. ఓకే, ఇంకో చెవు కూడా లైట్ గా వినిపిస్తుంది, అది కూడా ప్రాబ్లం అవుతుంది అని అన్నారు సార్. ఆపరేషన్ చేస్తే మళ్ళా గొంతుకి ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తారా? ఇప్పుడు ఏంటి అంటే కంప్లీట్గా ఒక చెవి పూర్తిగా వినిపించదు అంటున్నారు కదండి? వినిపించట్లేదు సార్. ఓకే, ఒకసారి టెస్ట్ రిపోర్ట్ చూడాలండి. చూసిన తర్వాత ప్రజెంట్గా కంప్లీట్గా ఒక చెవి వినిపించట్లేదు అంటే దానికి సర్జికల్గా ఒకవేళ కనుక ఇన్నర్ ఇయర్ ఎఫెక్ట్ అయినట్లయితే సర్జికల్గా ఎలాంటి ఉపయోగం ఉండదండి. తనకి ఇప్పుడు ఒకటే చెవి క్లియర్గా క్లారిటీగా ఉంది అంటే మేనేజ్ చేయొచ్చు. లేదు అంటే మాత్రం ఇంకొక రకమైన సర్జరీ ఉంటుందండి. దానివల్ల ఏంటి అంటే ఆపోజిట్ ఇయర్ ఏదైతే పని చేయకుండా అసలు ఏం వినిపించకుండా ఉంటుందో అది వినిపించే విధంగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అంటే
ఏ వయసు దగ్గర నుంచి ఈ మిషన్స్ పెట్టే అవకాశం ఉంటుందంటారు? ఏ ఏజ్ వరకు పెట్టచ్చు? ఏ ఏజ్ అనేది ఏంటి అంటే ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత మంచిదండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే అంత మంచిది, ప్లస్ ఎంత తొందరగా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే వినికిడి స్పీచ్ అనేది రెండు ఇంటర్లింక్డ్. ఇప్పుడు మనకు వినపడట్లేదు అంటే మనకు మాట కూడా రాదు బేసిక్గా. ఇప్పుడు వినపడుతుంది, క్లారిటీగా వినపడేటప్పుడే భాష నేర్చుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏపీలో ఉన్నామండి. ఏపీలో ఏంటి అంటే మనం తెలుగు భాష వింటాము, విని అది నేర్చుకొని అదే మాట్లాడతాం. అదే కర్ణాటకలో ఉన్న వాళ్ళు కన్నడనే మాట్లాడతారు. యూఎస్లో ఉంటే మేజర్గా లైక్ ఏ లాంగ్వేజ్ అయితే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకుంటారు అంటే ఫస్ట్ ఆ భాష వింటారు. పుట్టిన వెంటనే మనకు మాటలు రావు. పుట్టిన తర్వాత 1 year వరకు ఏంటి అంటే ఆ భాష వింటారు. బయట ఉన్న పక్కన ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అనేది వింటారు. ఆ విని నేర్చుకొని ఆ భాష వస్తుందన్నమాట. సో చిన్నపిల్లల్లో హియరింగ్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే అసలు కంప్లీట్ డెఫ్ అనుకోండి, ఆ ఎక్స్పోజ్ కారు, మాటలు అనేది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఏం తెలియదు. దానివల్ల అసలు భాష ఏం రాదనమాట. అందు గురించి పుట్టినప్పటి నుండి హియరింగ్ ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళు మేజర్గా ఇంతకుముందుకు ఏమనేది ఏంటంటే డెఫ్ అండ్ డమ్ అనేది అనమాట. మూగవాళ్ళు చెవిటి వాళ్ళు అనేది. కానీ ఇంతకుముందు ఇప్పుడు మూగవాళ్ళుగా ఉండడం అనేది లేదండి. మూగ అనేది మనం చేసుకునేది, చెవిటి అనేది ఏంటి అంటే దేవుడు ఇచ్చేది అనమాట. ఈ వినికిడి సమస్య ఉందంటే అది మనం తొందరగా డిటెక్ట్ చేసి ఐడెంటిఫై చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మాట్లాడతారు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఓకే, మరో కాల్ ఉంటారండి మీతో మాట్లాడటానికి. హలో హలో, మీ పేరండి? శ్రీలత అండి. ఎస్, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి శ్రీలత గారు. హలో, నమస్తే అండి. నమస్తేనండి, చెప్పండి. మా పాపకి ఈవినింగ్ క్లాస్ అండి. ఓకే, వయసు ఎంత అండి? పాప నెంబర్ 1 అండి. పాప బాగానే ఉండేది. 3 years తర్వాత పాపకి వినిపించట్లేదండి. ఓకే, టీవీ కృష్ణారావు గారు హైదరాబాద్ లో ఉంటారు కదండి. అవునండి. ఆయనతో ఒకసారి మాట్లాడానండి. ఓకే, మాట్లాడితే ఈవినింగ్ ఎయిడ్స్ పెట్టమనంటే సరే ఈవినింగ్ ఎయిడ్స్ 3 months తీసుకున్నానండి. ఇప్పుడు ఓకే, పాప ఇంటర్కి వచ్చిందండి. ఓకే, కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, నెంబర్ 1 మాట్లాడుతుంది. ఈవినింగ్ క్లాస్ అది ఉంది కానీ మిషన్స్ 3 months ఇయర్ బ్యాక్ మిషన్స్ తీసుకున్నానండి నేను. ఓకే ఓకే. ఇప్పుడు మీరు రోలింగ్ లో వాటర్ ప్రూఫ్ అని చెప్పి ఏదో ఇచ్చారు కదండి. అవునండి, అది ఒకసారి తెలుసుకుందాం అని చెప్పి చేశానండి. 3 months లో వాటర్ ప్రూఫ్ వెళ్తాయండి మిషన్స్. ఇప్పుడు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయండి. ఈవెన్ మిషన్ పెట్టుకొని స్విమ్మింగ్ కూడా చేయొచ్చండి. అదే నాకు తెలియలేదండి. నేను ఇప్పుడు పాపకి పెట్టి 1,20,000 అండి. రెండు చెవులకి పెట్టానండి. ఓకే 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 ఓకే, ఫైన్ ఫైన్. అంటే అదే ఒకసారి మీతో మాట్లాడదాంలే అని చెప్పి టీవీ చూస్తే ఇప్పుడు అది రోలింగ్ వస్తుంటే సరే అమ్మటే కొట్టానండి నేను నెంబరు. ఓకే ఓకే ఓకే, ఫైన్. ఒక్కసారి చెప్పండి అండి దాని గురించి, వాటర్ ప్రూఫ్ ఇయ్యాలి. ఇప్పుడు బేసిక్ ఏంటి అంటే ఇంతకుముందుకున్న టెక్నాలజీ వాటర్ ప్రూఫ్ లేదండి. లాస్ట్ 1 year నుండే వాటర్ ప్రూఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నవి. ఈవెన్ ఆ మిషన్స్ పెట్టుకున్న తర్వాత కూడా స్విమ్మింగ్ అయినా వెళ్ళొచ్చు. ఈవెన్ ఇప్పుడు పిల్లల్లో ఎలా ఉంటుందంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే స్వెట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. వాటర్ అనే కాకుండా స్వెట్ కూడా ఉంటుంది. సో స్వెట్లో తడిచిపోవడం వల్ల కూడా మిషన్స్ పాడైపోయేది ఇంతకుముందుకు. సో ఇప్పుడేంటి అంటే వాటర్ ప్రూఫ్ టెక్నాలజీ వల్ల ఏమవుతుంది అంటే ఈ స్వెట్టింగ్ కానివ్వండి, లేదంటే బయటకు వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదంటే స్విమ్ చేసినా కానివ్వండి, స్నానం చేసినా కానివ్వండి, సో ఈ వాటర్ ప్రూఫ్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్కి ఏం పాడు కాకుండా ఉంటుంది. అండ్ చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో కూడా వాటర్ ప్రూఫ్ ఇన్స్ట్రుమెంట్స్తో వచ్చినవి ఇప్పుడు. డాక్టర్, అలాగే ఈ మిషన్స్ పెట్టుకోవడం వల్ల అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారు? బేసిక్గా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఏ ఇన్స్ట్రుమెంట్కి లేదండి. కాకపోతే ఏంటి అంటే ఒకటి మనకు హియరింగ్ లాస్ ఎంత ఉంది అని చూసుకోవాలి. దాని తగ్గట్టుగా హియరింగ్ ఎయిడ్ ఫిట్ చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ కనుక దానికి తగ్గట్టుగా ఇన్స్ట్రుమెంట్ పెట్టుకున్నట్లయితే, ఇప్పుడు ఇంతకుముందుకు ఒక కాల్ చేసినప్పుడు 12 ఏళ్ళ అబ్బాయి క్లారిటీగా లేదంటున్నాడు, కంఫర్ట్గా లేదంటున్నాడు అంటున్నారు. ఈ ఫిట్టింగ్ విషయంలో వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ఫిట్టింగ్ కనుక ప్రాపర్గా చేయకపోయినట్లయితే ఆ సౌండ్ రీసౌండ్ లాగా వస్తుంది. ఆ రీసౌండ్ వల్ల ఏమవుతుందంటే ఉన్న లాస్ ఇప్పుడు 20%, 40%, 50% ఉన్న లాస్ వచ్చేసి 60-70%కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుందన్నమాట. సో ఈ ప్రాబ్లం ఎక్కువగా కాకుండా ఉండాలి అంటే ఎంతైతే ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్లుగా ఇన్స్ట్రుమెంట్ తీసుకోవాలి, దానికి తగ్గట్లుగా ప్రోగ్రామ్ చేయించాల్సి ఉంటుంది. సో అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఓకే అండి, జీవన్ రే కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 1.